ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టారు. నేడు ఢిల్లీలో ప్రధాని పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కొత్తగా నిర్మించిన 1675 ఫ్లాట్లను ప్రధాని ప్రారంభించనున్నారు. నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లోని జీపీఆర్ఏ టైప్ 2 క్వార్టర్స్ ప్రాజెక్టులు ఓపెన్ చేయనున్నారు. ద్వారకాలో సీబీఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ని ప్రారంభించనున్నారు. ఇక నజఫ్గఢ్లోని రోషన్పురాలో వీర్ సావర్కర్ కళాశాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టారు. నేడు ఢిల్లీలో ప్రధాని పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఈరోజు మోడీ స్కెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది ఢిల్లీలో? అలాగే మొత్తం ఎన్ని ప్రారంభోత్సవాలు చేయనున్నారు, ఎన్నింటికి శంకుస్థాపనలు చేయనున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావణి, ఈ వారం కానీ లేదంటే తర్వాత వారం కానీ అంటే రెండో వారంలో కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే దేశ రాజధానిలో ఖచ్చితంగా పాగా వేయాలని చెప్పి బీజేపీ పక్కా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఎక్కువ రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ లేదంటే బీజేపీ ఎన్డీఏలోని కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ దేశ రాజధానిలో మాత్రం అధికారంలోకి రావడం మాత్రం కొంత ఇబ్బందిగా మారుతున్నటువంటి క్రమం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి మాత్రం దేశ రాజధానిలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పార్టీ అయితే పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ఇక్కడ అధికార పార్టీగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని సైతం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అదైతే ఆమ్ ఆద్మీ పార్టీ, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీళ్ళంతా కూడా కుంభకోణాల్లో కూరుకుపోయారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇక ఇదే సమయంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కీలక ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో వీర సావర్కర్ కాలేజీకి సంబంధించినటువంటి క్యాంపస్లను ఆయన ప్రారంభించబోతున్నారు. దాంతోపాటు వెనుకబడినటువంటి తరగతుల కోసం ఏదైతే ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఇళ్లను కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. మరోపక్క నౌరోజీ నగర్లో ఉన్నటువంటి సరోజినీ నగర్లో టైప్ 2 క్వార్టర్స్ని కూడా ప్రారంభించబోతున్నారు. అంటే దేశ రాజధాని ప్రత్యేకంగా అభివృద్ధిలో చాలా వేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎడ్యుకేషన్ అబ్బే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనమంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్స్ అనేటివి కొంత కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఢిల్లీలో నిర్మించారు. వాటిని ప్రారంభించబోతున్నారు. మరోపక్క ఈరోజు జరిగేటటువంటి ఇనాగ్రేషన్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రచారంలో అంటే ఏదైనా తను ప్రసంగం ఉంటుందా, లేదంటే ప్రత్యేకంగా ఆదివారం రోజు ప్రధానమంత్రితో కొన్ని బహిరంగ సభలను కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే బీజేపీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దేశ రాజధానిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి పాగా వేయాలని చెప్పి బీజేపీ పక్కా ప్లానింగ్ చేస్తుంది. సో ఈరోజు ప్రధానమంత్రి పర్యటన ఖచ్చితంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ప్రధానమంత్రి ఈ ఢిల్లీ అభివృద్ధి పనుల ప్రారంభించే సందర్భంగా తను చేసేటటువంటి ప్రసంగంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కామెంట్స్ ఏమైనా చేస్తే అవి కూడా హాట్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము ఢిల్లీ సర్కార్కు సంబంధించినటువంటి ఎన్నో విధానాల విషయంలో ప్రతిరోజు కాంట్రవర్సీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, మరోపక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆయన చేసేటటువంటి ప్రసంగం మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ మొత్తం కూడా కొంత కోల్డ్ వేవ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు పూర్తిగా చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. సరిగ్గా 12 గంటల తర్వాత ప్రధాని ఢిల్లీ పర్యటన అనేది ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.